విజయవాడలో 6వ రోజు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇంకా పలు కాలనీలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. కాలనీలో సహాయక చర్యలు సైతం కొనసాగుతున్నాయి. ఈ రోజు 80,000 మందికి నిత్యావసరాల సరుకుల పంపిణీ చేయనుంది ప్రభుత్వం. అదే విధంగా ఏపీలో వరద పరిస్థితిపై కేంద్రానికి నివేదిక పంపించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రైట్, ఇక విజయవాడలో 6వ రోజు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇంకా పలు కాలనీలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి కాబట్టి కాలనీలో సహాయక చర్యలు సైతం కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, వరద బాధితులకి ప్రభుత్వం ఒక పక్క బియ్యం పంపిణీ, పంచదార, ఉల్లిపాయలు అన్ని పంపిణీ చేస్తుంది. మరో పక్క వండిన ఆహారం కూడా పంపిణీ చేస్తుంది. ఎందుకంటే కొంతమంది ఇళ్లలో నీళ్లు తగ్గిపోవటం, వాళ్ళు వంటకు అనుకూలంగా ఉంది, కేవలం మంచినీళ్ళు ఇస్తే చాలు అనే అభిప్రాయాలు కొన్ని ఏళ్ళు చెప్పుకుంటుంది. కొంతమంది నీళ్ళకి ఎక్కువ ఉన్నాయి, వంట చేసుకునే పరిస్థితుల్లో ఆహారం వండిన ఆహారం నీటి మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇవాళ చాలా వరకు అది డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇంచుమించు ఒక 1 రోజులు అని చెప్పొచ్చు. మనకి ఎందుకంటే రేపటికి వాళ్ళ శనివారానికి వర్షాలు బాగా మొదలైన పరిస్థితి. ఒక 6 రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి అధికారులు దీని మీద విపరీతంగా సమీక్ష చేస్తూ ఉన్నారు. అయితే ఇంకొక తుఫాను భయం వెంటాడుతుంది. యాక్చువల్ గా అయితే నిన్నటి నుంచి మొదలైంది, దాని ప్రభావం తీవ్రంగా ఉన్నట్టు కనిపించట్లేదు, పెద్దగా వర్షాలు కూడా లేవు. అయితే ఇవాళ రేపట్లో అది బలపడితే కనుక మళ్ళీ వర్షాలు వచ్చే అవకాశం ఉంటుంది. వర్షాలు వస్తే బుడమేరుకి దీనికి పెద్ద ఇబ్బంది లేదు, కానీ సహాయ చర్యలకి కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షం వస్తుందని మన ఆందోళన పడుతుంది. మరో పక్క ప్రభుత్వం ఉన్నతాధికారులు, మంత్రులు ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కూడా ఏరియల్ సర్వేకి వెళ్ళటం, మళ్ళీ ఈ రోజు సింగనగర్, మధురానగర్ ఈ గ్రామాలకు పర్యటించడం, బుడమేరు పరివాహక ప్రాంతం ఏదైతుందో అక్కడ పర్యటించడం, దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టారు. మౌలిక సదుపాయాల విషయంలో అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, పారిశుధ్యం, శానిటేషన్ మీద ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే శానిటేషన్ సరిగా లేకపోతే వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పటికే ఫీవర్స్ మొదలయ్యాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక మెడికల్ కిట్ అందుబాటులో ఇస్తున్నారు, మెడికల్ క్యాంప్ కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ముఖ్యమంత్రి పర్యటనలు ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు. ప్రధానంగా ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు లేకుండా చూసుకోవడం, శానిటేషన్ మీద ప్రధానంగా దృష్టి పెట్టడం, పాడేసిన వెహికల్స్ ని బాగు చేయించే కార్యక్రమం కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతుంది. మెకానికల్ తప్పించిన చాలా మందికి గ్యాస్ స్టవ్లు, ఫ్రిడ్జ్లు ఇవన్నీ కూడా పాడైపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి వాటన్నిటిని కూడా రిపేర్ చేయించే కార్యక్రమం కూడా ఇవాళ రేపట్లో మొదలవుతుంది. ప్రసన్న, అయితే మరోపక్క కేంద్ర బృందం కూడా పలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినట్లుగా తెలుస్తోంది. అలాగే సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు కూడా వరదకి సంబంధించి నివేదిక కూడా పంపించారు. కేంద్రం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందే అవకాశాలు ఉన్నాయి? ఇది కరెక్ట్ అండి. ఇప్పుడు ఎందుకంటే కేంద్రం నుంచి నివేదిక, కేంద్రం నుంచి ఎంతవరకు సహాయం అందించడానికి సంబంధించి ఈ రోజు ప్రాథమికంగా ఒక నివేదిక పంపుతామని చెప్పారు. నిన్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇక్కడికి వచ్చారు. ఆయన సుమారు 2-3 గంటల పాటు వరద ప్రభావిత ప్రాంతాలను పర్యవేక్షించడం, మీడియాతో కూడా మాట్లాడటం, చంద్రబాబుతో కలిసి చేశారు. తప్పనిసరిగా కేంద్రం నుంచి అందించాల్సిన సహాయం అందిస్తామని చెప్పారు. అయితే ప్రైమరీగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక నివేదిక కేంద్రానికి వెళ్తుంది. ఆ నివేదికలో ప్రధానంగా ఆస్తి నష్టం ఎంత జరిగింది, ప్రాణ నష్టం ఎంత జరిగింది, అదేవిధంగా ఇతరత్ర నష్టాలు, జంతువులు కావచ్చు, లేకపోతే పంట పొలాలు దెబ్బతినడం కావచ్చు, ఓవరాల్ గా ఈ వరద ఒక తుఫాను ఒక రాష్ట్రాన్ని ఏ రకంగా కుదిపేస్తుందో, ఈ ప్రాంతాన్ని, విజయవాడలో ఉన్న ఒక ప్రాంతాన్ని కానీ, లేకపోతే విజయవాడలో కొన్ని చోట్ల కానీ, రాష్ట్రంలో మిగిలిన చోట్ల పడినా పెద్ద తీవ్రంగా నష్టం లేదు, ఈ ప్రాంతంలో ఎక్కువ నష్టం జరిగింది. కాబట్టి ఈ నష్టాన్ని అందించి కూడా ఒక నివేదిక రూపంలో వాళ్ళు కేంద్రానికి పంపిస్తున్నారు. కేంద్రం నుంచి కూడా ఒక సానుకూల స్పందన వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అసలే ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉంది. ఇప్పటికే కేంద్రం నుంచి అనేక రకాలుగా సహాయం అందుతుంది. ఈ తుఫాన్ టైంలో కనుక కేంద్రం ఇమీడియట్ రిలీఫ్ కనుక ప్రకటించకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఆల్రెడీ ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ పంపించే నివేదిక ఆధారంగా కేంద్రం దీన్ని ఒక అంచనా వేసి ఎంతవరకు రిలీఫ్ ఇస్తుంది, ఆంధ్రప్రదేశ్ ఎంతవరకు ఆదుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.